హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన మాసములో, గడిచిన దినంలో, సంవత్సరం అంతట్లో 365 రోజులు, 52 ఆదివారాలు దేవాది దేవుని మాట కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి నేటికి సజీవులుగా ఉన్నామంటే, ఈ దినాన ఆరాధిస్తున్నామంటే, శుద్ధిస్తున్నామంటే ఆయన గొప్ప ప్రణాళిక నీ పట్ల, నా పట్ల ఆయన దయ కనికరం చేతనే మనమందరము దినాన బ్రతుకున్నాం. కానీ మనిషి జీవితంలో, మనిషి యొక్క మనగడలో, మానవ జీవితంలో దేవుడు కోరుకున్నట్లుగా మనిషి జీవితము తర్పిది పొందలేదు. దేవుడు మనిషి నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో ఆయన ఆశకు తగ్గట్లు ఈ క్రైస్తవ తరము జీవిస్తాడు. ఈ క్రైస్తవ తరాన్ని నీవు నేను దేవుని యొక్క నిత్య ఆయన యొక్క స్వరూపమన్నమాట. దేవుడు నరుడిగాను స్త్రీగాను పురుషుగాను సృష్టించిందంటే ఈ మనుషుల ద్వారా ఏమో మెప్పు పొందుతారని కాదు, దేవుని నామాన్ని ఈ లోకములో ఆయన మహిమ కొరకు మనము బ్రతకాలని దేవుని యొక్క ఆశ, నిత్య ఆశ. అయితే ఈ మనుషులైన మనము దేవుణ్ణి సరైన రీతిలో కొలుస్తాం. ఎందుకు కొలుస్తామంటే మానవులకు ఇంకా దేవుని యొక్క శక్తి తెలియదు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క గొప్పతనాన్ని మనుషులు ఇంకా గ్రహిస్తలేదు. కేవలం ఎలా ఉందంటే మందిరంలోనికి వచ్చడం, రావడము, పాడడము, స్తుతించడము, పాటలు పాడడం, లైఫ్ లో లేదు. ఇది కావాల్సింది దేవునికి లైఫ్ కావాలి, జీవితం కావాలి, దేవునికి సత్క్రియ చేయాలన్నట్టు. ఎలా సత్క్రియ చేస్తాడు మానవుడు అంటే, ఈ మనిషి సత్క్రియలు కలిగి జీవించాలంటే సత్యవంతుణ్ణి సరిగా తెలుసుకోవాలి. ఈ సత్యవంతుడైన దేవుడు ఆయన ఎలాంటి వారైనా, ఎలాంటి పాపంలో ఉన్నవారినైనా, ఎలాంటి నీచ నికృష్టమైన జీవితంలో జీవిస్తున్నప్పటికీ కూడా ప్రేమించి, ఆదరించి, కనికరించి ఆ మహనీయుడైన తండ్రి మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చింది. ఈ తరము కృతజ్ఞత లేదు మనుషులకు. మనుషులకు ఎవరైనా సహాయం చేస్తే మనుషులకు కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, కానీ మన దేవుడు చేసే త్యాగము కృతజ్ఞత లేదు లోకానికి. మనిషి యొక్క వారిచ్చే మనుషులకు విలువనిస్తున్నారు, మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మనుషులకు వారు ఇచ్చిన దానిని బట్టి మనుషులుగా రెస్పెక్టబుల్గా ఇతరుల పక్షాన మనం బ్రతుకుతున్నాం. కానీ ఈ మనుషులైన వారు దేవుని యొక్క మరణ త్యాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు ప్రభు వారు ఆయన మహనీయుడైన తండ్రి ఈ మనుషుల కొరకు ఈ సర్వాన్ని సృష్టించి ఈ సర్వ లోకములోనికి మనందరూ పంపించి, ఎందుకు పంపించి? మనకు, మన పిల్లలు, మన కోసం పంపించి. జీవితం యొక్క పర్పస్, ఉద్దేశం, దేవుడు నీ పట్ల, నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక జీవితం యొక్క ఉద్దేశం తెలుసుకోకుండా, దేవుని యొక్క పర్పస్ నీ ఎడల నాయన తెలుసుకోకుండా బ్రతికితే బ్రతికేగా 24 పోతుంది, 25 కూడా పోతుంది. అర్థమవుతుంది? మీరు గడిచిన కాలంలో ఎలా జీవించారు దేవుని తెలుసు. గడిచిన జీవితంలో మీరు లోక సంబంధంగా పాప రోత జీవితము జీవిస్తూ కూడా మనుషులకు వేషధరణ వలె, మనుషులకు కనబడడం వలనని నీతిమంతునిగా అవపడుతుండొచ్చు, కానీ మన దేవుడు హృదయం లక్ష్య పెట్టాడు. ఈ దేవుడు ఈయన మనుషులేమో ఈ లోకరీతిగా మనుషులైన వారు పవిత్రంగా జీవిస్తారు, ఒక లుక్ ఇస్తారు, కానీ ఆ లుక్ దేవుని పనిచేయదు. మన లుక్ మన క్రియను బట్టి ఉంటుంది దేవుని జీవితం. మన జీవితంలో మన జీవిస్తున్న విధానాన్ని బట్టి సాక్ష్యం ఏమన్నది. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో దేవుని మట్టుకు నిజాన్ని కొలుస్తుంది. నిజంగా దేవుడు ఆ బంధం లేదు మనుషులు.
ఆనకట్టుకునే జీవితాలు లేవు. మీరు ఇంట్లో తీరు, మందిరంలో తీరు, బజార్లో తీరు, మీ యొక్క గ్రామంలో, మీ యొక్క పంట పొలంలో మీరు మనిషి వేరే మీరు రంగులు మారుస్తారు. మనుషుల బట్ట తీరు, మాయ ఇవన్నీ ఉంటాయి. ఈ రంగులకి ఇప్పుడు ఆయన ఎన్నడూ మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఎవరు? నువ్వు నమ్మిన దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు మార్పు లేదు. ఆయన మాట చెప్తే మరలా తప్పంటారా? మరి ఆయనను సేవించిన నువ్వు, ఆయనను దేవునిగా గుర్తించిన నువ్వు, ఆయన మందిరానికి వస్తూ పోతున్న నువ్వు, నీ యాటిట్యూడ్ ఎట్లా ఉంది? నీ ప్రవర్తన ఎట్లా ఉంది? ఇది మనసుకోకుండా జీవితంలో మాన మనసుకు తగిన పదములు లేకుండా మీరు వాగ్దానం చేసిన చుద్దుడే. ఏమంటున్నాడు దేవుడు అంటే, గడిచిన కాలంలో ఏవేవైతున్నాయో, ఏదైతే మత్తుకు బానిసలయ్యాయో, ఏ మత్తుకు బానిసారు మీకు తెలుసా? మన రహస్య జీవితం మనకి తెలిస్తే ఎవరు చెప్తున్నాడు బరాబర్ తెలుస్తాయి మన జీవితాలు. ఎందుకు తెలుస్తాయి మనుషులు అంటే, మనుషులు దేవుని మాటలు ఇప్పుడు మీరు అందరూ వినరేనా? అర్థమైందా? మీరు అందరూ వినరు వాక్యం. ఎవరొకరు వింటారు, ఎవరైతే వెళ్ళిపోతారు. ఎందుకు దేవుని వాక్యం వినరు తెలుసా మనుషులు? మీకు ఎప్పుడు ఎందుకు వాక్యం వింటే విడిచిపెట్టాల్సి వస్తుంది. దేవుని వాక్యం వింటే వారికి కూడా జిందగీ విడిచిపెట్టాల్సి వస్తుంది. 25 ఏళ్ళు ఉన్నది, 26 అంటే ఏ పెద్ద అర్థమైందా? ఈ ఏజ్ లో మీ సంఘంకి వచ్చి ఇంత ధైర్యంగా ఇంత ఈ పుల్పిటకి సత్యం చెప్తున్నంటే దేవుడు నాకు ప్రత్యక్షమైంది. ఈ దేవుడు ఎట్లాంటివాడంటే, నమ్మునని వాళ్ళైతే సాధ్యం నమ్మని. ఎందుకు మనిషి దేవుని నమ్మాలి? ఎందుకు దేవుని నమ్మాలంటే, దేవుడు ఎక్కడ జిందగీ వేస్ట్. నీ బ్రతికే ఆ రోడ్డు మీద బ్రతకొస్తున్న బట్టి ఏమంటారు రోడ్డు మీద అదేంటంటే మనము ఒకటమ్మా. ఎందుకన్నాడు దేవుడు అంటే, మీరు సృష్టింపబడిన వాటి అన్నిటికంటే బహు శ్రేష్ఠులు కదా. ఎవరు శ్రేష్ఠులు? మనుషులు. ఎందుకు మనుషులు శ్రేష్ఠులు తెలుసా? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నరుణ్ణి నిర్మించినట్ట. మరి ఈ నరులు, ఈ మనుషులు వాక్యం ఏం చదవండి. వాక్యం విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం. విలాపవాక్యం 3వ అధ్యాయము 18, 19. ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన తీసుకురావు. నాకు బలము ఉండింది అనుకుంటుంది, యెహోవాయందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుంది. నా శ్రమను, నా దురవస్థను నేను సాగిన వాటి పత్నిని నేను జ్ఞాపకం చేసుకొని ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో ఉండి ఉన్నది. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగల వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్న గనుక మనము నిర్మూలం కాకుండా వారము అనుదినము నూతనముగా వాడి యొక్క వాత్సల్యము పుట్టుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వేస్తుంది, మనము నిర్మూలం కాకుండా ఇంకను మనల్ని చూసి ఆయన అనుదినము వాత్సల్యత పుట్టుచున్నదంట. ఎవరిని బట్టి? ఈ మనుషులను బట్టి, ఈ తరాన్ని బట్టి. ఈ లోకపు మనుషులు ఎన్ని తప్పులు చేశావో నీ మాట జీవితంలో నీవు ఇంకా తీసివేయవలసిన ఎన్నున్నా అనుదినము వాత్సల్యతో ఆయన కృపగల దేవుడు కాబట్టి నేటికి బ్రతికున్నాం. హల్లెలూయా.
ఈ నేటికి మనం రేపటికి ఒక నూతన సంవత్సరం అడుగు పెట్టే ముందు దేవుడు నీ పట్ల నా పట్ల కృపా కనికరంగా ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ ఆయన వింటున్నారు? నన్ను చూడండి, నేను చెప్తున్నప్పుడు నమస్తే నాకు మీరు ఎట్లా తెలుస్తుంది. కృపగల దేవుడు, దయగల తండ్రి, ఈ దేవుడు నీ ఎడల నా ఎడల వాత్సల్యత ఉన్నది. ఎలాంటి వాత్సల్యత అంటే నువ్వు నీచమైన బ్రతుకు బ్రతికినా, నువ్వు ఎన్నడూ 52 ఆదివారంలో ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఆదివారాలు ఎలుగొట్టినా కానీ మరొక వారం వస్తేనేమని బ్రతికిండు. అర్థమైందా మీకు? 52 వారాల్లో ఈ నెల మొత్తంలో సంవత్సరం అంతటిలో ఒక వారం కొట్టేసినప్పుట నువ్వు చచ్చిపోయాడు. అర్థమైందా? రోడ్ యాక్సిడెంట్ కాకుండా నువ్వు మరణానికి అంచులో నుంచి, రోగం నుంచి, వారేగం నుంచి ఉన్నా లేకున్నా, తిట్టినా, దేవుని దూషించిన, దేవుని అపహాసించిన, దేవునిగా గుర్తించకపోయినా కూడా నేను ప్రేమించి చూడు, ఈ ప్రేమ గొప్పది. అనుదినము ఆయన కృప లేకుండా బ్రతుకుతుంది కాబట్టి ఉన్నామా మనం అంతా? దేవుడు లేకుంటున్నాము. మరి ఈయన వాత్సల్యతని కలిగి జీవిస్తున్నామా మనం? ఈయనను వ్యతిరేకిస్తే ఈయనను మరల బహుళముగా సిలువకేస్తున్నామా మన క్రియలు బట్టి? అమ్మా, మీరు టీవీ చూస్తున్నారు ఇంతవరకు బాగా వినండి, ఇది నిర్లక్ష్యం చేయండి ప్లీజ్. మీరు ఇంతవరకు మీ లోకానుసారంగా మీరు ఇంతవరకు మీ ఇంట్లో టీవీ చూసినచ్చు, ఆ పనికిమైన సీరియల్ చూసినచ్చు, పనికిమైన సినిమా చూసినచ్చు, ఆ మత్తుకు బానిసలైన వచ్చిందంతా. ఆ మత్తు నుంచి ఇబ్బంది విడుదల కావాలి మీకు. హల్లెలూయా. ఆ మత్తు నుంచి విడుదల కాకుంటే ఈ యొక్క నీ ఎండిపోయిన నీ బ్రతుకుల్లో మార్పు లేకుండా డేట్ మారాల్సింది కాదు. ఇయర్లో డేట్ మారాలి కాదు, మది మారాలి. మది. హల్లెలూయా. ఇది మారితే మనిషి యొక్క మానవ జీవితంలో దేవుడు కోరేది ఒకటి, హృదయము మారాలి మనిషి. ఈ హృదయము మారకుండా నీ పెదవులతో గణపరిస్తే ఎందుకు ప్రవేశం? నీ పెదవులతో నన్ను గణపరుస్తున్నావు కానీ నీ హృదయము దేవుని యొక్క వాళ్ళ అసలు భాగ్యం మనిషి ఒకటి తిరిగిపోతుండొచ్చు. మా భాష మీరు ఇన్నాళ్ళు మీరు యూట్యూబ్లో చూసినాయో, మీరు ఫోన్లో ఏం చూసినా కూడా దేవుడు తెలుసు. మీరు గేమ్స్ కానీ ఏదైతే అడక్ట్ అయ్యారో, ఇప్పుడు పిచ్చి ముదిరింది పబ్లిక్. పోలేదు ఉన్నాడు, పోలేంది ఉన్నారు. ఎందుకున్నారు? పోలేదు, అడక్ట్ అయిపోయినారు. అదొక మత్తు. ఏదైతే అడక్ట్ అవుతున్నామో మనిషి మర్చిపోయింది. బైబిల్ చదవబడి ఇంటాడు, పనికి మన ఫోన్ చూస్తాం, పని మన టీవీలు మన బ్రతుకులో ఈ వాగ్దానం నెరవేర్చాలంటే ఈ వాగ్దానం మీరు తీసుకుపోతారు కదా. క్రైస్తవునికి నిత్యవంతం ఇస్తుంది దేవుడు. అమ్మా అర్థమవుతుంది మాట? వాగ్దానము ఇస్తే అది నీకు మంచి అనుకుంటున్నావు. మన బ్రతుకులు సరిగా లేని వాగ్దానం చెప్తే మన బ్రతుకులు. ఇప్పుడు దేవుని భక్తులైన వారందరూ వాగ్దానానికి ముందు వరకు చేతులు పెట్టేశారు. పెట్టలేదు అబ్రహాము వాగ్దానం నెరవేర్చి తెలిసి పెట్టినా. భక్తులను చూసిబట్టి ఎవరికైనా ముందు శ్రమ పెట్టింది, తర్వాతనే వాగ్దానము నెరవేర్చబడింది. మన జీవితంలో భక్తు జీవితం ఉండదు కానీ మన వాగ్దానం నెరవేరుతుందా? అయితే మన సహాయం ఎవరిని మెప్పిస్తాం? మనం అంతా ఎవరిని మెప్పిస్తాం చెప్పు? ఇప్పుడు యేసు ప్రభు వారిని సేవించిన నీవు ఆయన నమ్మిన నీవు ఆయన నమ్మినట్లుగా ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నమ్మకత్వంలోకి వచ్చినాం కాబట్టి ఆయన నమ్మకత్వంలో ఎదుగుతున్నామా అన్న అనుదినది వాక్య జీవితం ఉందా? నా వాక్యపు వెలుగులో నా బ్రతుకులు మార్చబడుతున్నాయా లేదా అని గ్రహింపు నీకున్నా. మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలన్నాడు దేవుడు. అట్లనే చెట్లు ఏం చేస్తున్నాడు? పనికిరాని ప్రతి తీగను మరి సంవత్సరమా అది ఒక చెట్టు గురించి తెలిసి మీకు బైబిల్లో అయ్యా 3 సంవత్సరాల నుంచి అది కాపుగాయక ఉన్నది. కాపుగాయ చెట్టు, మరి ఆ కాపుగాయ చెట్టు ఇచ్చిరా?
తెలుసా? ఆ చెట్టుకు కాపుగా ఎన్నిక గల కారణం ఏంటంటే ఆ చెట్టుకు ఎరువు లేదు, ఆ చెట్టుకు నీరు లేదు, ఆ చెట్టుకు సరైన వాతావరణము లేదు. ఆ చెట్టు ఎదగాలంటే దానికి సరైన పోషకాన్ని యజమానుడైన వారు అందించాలి. మన జీవితంలో కూడా ఆ చెట్టు ఎలాగైతే ఎండిపోయిందో, ఆ చెట్టు ఎలాగైతే చిగురిస్తుందో, ఆ చిగురించాలంటే వాక్యం అనే ఆహారము భుజించాలి. వాక్యం అనే జీవజలమును నువ్వు భుజించాలి. ఆ ఎరువు అనేది ఈ వాక్యపు సహవాసంలో నీవు ఉండాలి. దేవుని మాట యందు నమ్మకత్వాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే మరుస్తావు, అప్పుడే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తావు, అప్పుడే ఇతరులకు మేలుకరంగా, అప్పుడే నీ జీవితము రమ్యముగా ఆ ఏదోని వనము లాంటి మన బ్రతుకులు అయితే. ఇప్పుడు ఒక మాట ఉంటుంది బైబిల్ ఇంకోటి, పాత కొత్త బట్టకు పాత మాస్క వేయొద్దు. అంతేనా? కొత్త తిత్తిలో పాతది చెప్పండి, మీ నుంచి రావాలి ఆన్సర్. కొత్త బట్టకేమో పాత మంచిగా వేయాలి, వేయదా వేయదా వేయదు. మన జీవితంలో పాతది అత్యని అంటుకోనండి, కొత్త వార్త తిరగట్టరా? ఇది భ్రమపరది. మన జీవితంలో పాత పడిన బట్టకు, ఒక కొత్త బట్టకు పాత మాస్క్ పెట్టడానికి ఇష్టపడవు నువ్వు. కొత్త తిత్తిలో పాతది వస్తే పాడైపోతాని అంటవే. మరి నీ తిత్తిలో, నీ జీవం అనే తిత్తిలో, నీ యొక్క ఆత్మ, నీలో ఉన్న హృదయం అనే తిత్తి దేవుడికి ఇవ్వబడు. మురికిదా మంచిదా? అర్థమవుతారు? మీరేమో బహునికంగా కనబడుతున్న వాటినేమో పాత బట్టకు పాతదే పెట్టాలి, కొత్త బట్టకు కొత్తదే పెట్టాలి. కరెక్టా? మీకు మీకు కంటికి కనబడదాన్ని ఏమో సరి కప్పేస్తారు, మరి మన బ్రతుకులకి ఏం కప్పేస్తున్నాం? ఏమనిపిస్తున్నాం? ప్రార్థన ఈ పని చేస్తే మన వరకు ఏం చేయం? ఏడవస్తాయి మన బ్రతుకులు చేస్తుండొచ్చు, బట్ రెగ్యులర్గా ఉన్నా రెగ్యులర్గా. ఎంతమంది 4-5 గంటలకు స్టార్ట్ చేస్తాం? 4-5 గంటలకు ప్రార్థన చెప్పండి. గుండె విషయం చెప్పండి ఖచ్చితంగా. నేను 4-3-5 గంటలకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు ఎప్పుడు లేచాడు? ఎప్పుడు లేచినా? అది వాటి లేదు, 12 ఎప్పుడు పోయినా ఇంకను చెప్పాలి కదా వాక్యం. నేను చెప్పుకుంటే నాకు దోస్తు రాదు, చెప్పాలి కదా. ఇంకా చీకటి ఉన్నప్పుడే అరణ్య మందు వెళ్ళి ప్రార్థన చేసి మనం ఎప్పుడు చేస్తాం కానీ ప్రార్థన చేస్తారా? ఒక్క శరీరం వచ్చింది, అమ్మ మీరు మార్చుకోవాలి. హల్లెలూయా. ఇది మన జీవితంలో మార్పు చెందినట్టు. నీళ్ళు వస్తాయి పోతాయి, బతుమానం నీళ్ళు వస్తాయి, అంతేనా? అంతేనా కదా? యేసు ప్రభు వారు ఎంత కష్టంగా వాక్యం అంటే, మీరు పాత తిథిలో పాత ఇవ్వండి, కొత్త తిథిలో కొత్తదే ఇవ్వండి. పాత బట్టకు మీరు కొత్త మాస్క్ పెట్టకుండా నాయన అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇంత మంచి మాటలు ఇంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తే మన మాట మారదు. మీ మాటలు మారకుండా ఇదే నోటి నుంచి జీవజలములు, ఇదే నోటి నుంచి మూర్ఖం జలం వస్తుందా? నేను ఏక నంబర్ కలిసి మాట్లాడుతుంటే మీకు తెలుసు కదా, మీకు తెలియదు కానీ చెప్తా. ఏక నంబర్ కలిసి మాట్లాడుతుంటే మా ఊరు నన్ను ఎంక్వైరీ బయటకు వల్ల నా నోటి నుంచి వాళ్ళ నవ్వలైతే ఉంటే భయపడుతున్నారు, భయపడి ఇద్దరు చెప్తాను. నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నా. పులిపిడి సత్యం దేవుడు చెప్తున్నారు, చెప్తున్నా. నా నోటి నుంచి వారు మొక్కుతూనే ఇంతవరకు కలిసి మాట్లాడతారు. 6 సంవత్సరాలు అయితే ఇప్పటికే మాట్లాడాను. హల్లెలూయా. రానియేసా. ఎందుకు రానియాడు? నేను అనుదినము వాక్యం వెలుగులో నా జీవితాన్ని కట్టుకుంటున్నాను కాబట్టి. హల్లెలూయా. ఎందుకు మనిషి జీవితంలో మారు మనసుకు తగిన పదవులు ఫలించాలంటే దేవుని దగ్గర ఉంటాయా? ఉంటే నేర్చుకుంటాడు. భక్తులు దేవా నీ పాదాల చెంత నా బ్రతుకు దినంలో నేర్పించు దేవా, నా బ్రతుకు గడియ గడియ నీ సన్నిధానంలో నిన్ను మొరపెడతాను,
మాట్లాడుతున్నప్పుడు వినాలి. ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఒకడు చూస్తాడు, ఏదో పిచ్చి. ఇప్పుడు వాక్యం చెప్పని నేను కాదు, యేసుక్రీస్తు వారి ఆత్మదేవుడే మాట్లాడుతున్నట్టు. ఇది ఎవరైతే నిర్లక్ష్యం చేస్తాడో పరలోక మందు మనం వెళ్ళినప్పుడు ఎవరిని మాట్లాడారు, ఎవరిని మాట్లాడతారు, ఎవరు వారు నా మాట్లాడతారు. నిర్లక్ష్యం చేద్దాం. ఇప్పుడు బాగుందండి. దేవుని మాటకు విలువైనప్పుడు దేవుని మాటకు నువ్వు విధేయుడవై సాగిలపడతాడు. ఇప్పుడు భక్తుల కన్నా మనం గొప్పదమా? భక్తుల కన్నా ధనవంతులమా? భక్తుల కన్నా ఏమన్నా మనం? ఇప్పుడు యోబు యూజు దేశంలో ఆయన భక్తుపరుడు లేడట, తెలుసా? ఆయన గురించి దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెప్పండి, చెడుతనాన్ని సాధించు వాడు. ఎవరు చెప్పిండు మాట? దేవుడే చెప్పిండు. మీరు ఇప్పటిదాకా మాట్లాడావు బాబు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నువ్వు ఉంటే గుండె తీసి ఉంటే చాలంటారా? ఎందుకు పడదు మన పాటలు పాడతాం? మన వరకు వచ్చే వరకు దేవుని మాట మన వరకు వచ్చే వరకు తమ్ము కావాలి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలంటే గడిచిన బాగున్నట్టు మరణానికి సైతం తెగించాలి దేవుడు అవ్వండి. హల్లెలూయా. జీవగల దేవుని నమ్మినామంటే నీకు ఎదురొస్తున్న పాపం ఏదైనా ఉన్నదన్నా నీ ఎదురు నిలబడాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా అని అన్నాడు అప్పుడు. ఎవరు? యోబు భక్తుడు. ఇప్పుడు ఇంకో అంటే అబాకు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా మీకు? అబాకు ఒక మాట అంటాడు. ఏమంటున్నామా? మీరు వాక్యం తెలుసుకోవాలి. మీరు వాక్యం తెలుసుకోకుండా ఐరన్ గాయరా ఎన్ని రోజులు ఐరన్ గాయరా అంతేనా? ఇప్పుడు మీ మాట ఒకటి పర్లోకం మీకు వద్దా? అందరికీ వాళ్ళని. హల్లెలూయా. అబాకు ఒక మాట అంటాడు. ఏమని తెలుసా? ద్రాక్ష చెట్టు ఒక్కటి ఎక్కినట్టు చెప్పాలి తక్కువ, అది భక్తులు అంటే. ద్రాక్ష చెట్టు ఫలించినను ఫలింపకును, అంజూరపు చెట్టు చెప్పండి, శాలలో పశువులను రేకులను ఎల్లప్పుడూ ఆనందిస్తాడు ఆయన. హల్లెలూయా. ద్రాక్ష చెట్టు ఫలించిన ఫలించకపోయినా, అంజూర చెట్టు మన శాల ఉంటాయి కదా, పశువులు ఉన్నా ఉంటా ఒక మేక చచ్చిపోతే దేవుడు ఎక్కడ దేవుడు ఏమంటారు వాళ్ళు అంటారా? లేదు, దేవుడు చాలా కూడా ఇదే దేవుడు అంతెందుకు మీకు ఇచ్చిన మీ సొంత భర్తలు కానీ భార్య కానీ చెప్పేసి ఉంటారా? ఉంటారా? ఎందుకు నాటకం చేస్తాం మనం? నటించే మానవుడు కాదైనా. ఇప్పుడు దేవుడు ఎందుకు తీసుకున్నాం అంటారు కానీ మరి ఎందుకు ఇచ్చిన అడుగుతారా? మీరు అడుగుతున్నాము. ఆయన ఇచ్చిండు, మరి ఎందుకు ఈయన పెట్టినావు దేవా? ఎందుకు నా బిడ్డని ఇచ్చినావు దేవా? ఎందుకు నువ్వు నీ ఉద్దేశం ఏమో దేవా అర్థమా? గొడవ గొడవ గొడవతాడు. నీ జాగిరా, మన జాగిరా ఇది. ఒక పులేదేమో, ఒక పులేనా? అది ఎంత మంచి మాటలు ఉంటాయి దేవుని మాటలు. ఇలా ఇలా ఎదగాలి మనిషి, ఇలా ఎదుగుతూ ఉండదు గొప్పదాన్ని. నేను బయటగా ఒకటి లేదు, అసలు బయటికి రండి ఆ రోజు ఇంట్లోకి బైబిల్ చదివి బయటకు వస్తాను. నాకు లేకుండా దిమాగ్ కథ ఖరాబ్ అవుతుంది. నా వారే నన్ను వెలివేసి తినవచ్చు. నా దేవుని అనిపిస్తుంది. నేను నమ్ముతాను. ఇంటి వాడే కదా అంటాడు, సంఘమే కావాలంటది. మా అంత సంఘం ఎవ్వరికి పట్టదు. ఎవరికి దేవుడు సత్యమే ఎవడంటే మాట్లాడు. మీరు కూడా వాక్యపు వెలుగు ఎదగాలని. ఇప్పుడు మీ ప్రార్థన దేవుడు వింటాడు. అమ్మ వినాలి, మీరు ప్రార్థిస్తే దేవుడు వింటాడు. మరి దేవుడి మాట మీరు వినాలా? వినాలంటే ఎట్లా? ఎవరు చదువుతున్నారు వాక్యం? టక్క టక్క మీరు 66 నోటికి ఎప్పుడు చూస్తారు? టక్క టక్క చెప్పాలి. 66 నోటికి అర్థం చెప్పాలి. మీరు బండిగా సీరియల్ అని పైన సీరియల్ నిజంగా చెప్తారు. ఎందుకంటే ఆ వాక్యము వెలుగులో దేవుడు అంటాడు, ఆయన అనుదినము నూతన
ఈయన నా భక్తుడు అన్నాడు కదా భక్తులను చూసి. మరి నువ్వు నేను మనిషినే కదా వాడుకుంటా, మరి నీవు నేను మనుషులే కదా. మన జీవితంలో ఎదుగుదల ఎందుకు లేదు తెలుసా? మూల కారణం దేవుడు తీసేయకొచ్చినాం కాబట్టి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి గల కారణం ఏమంటే దేవుడికి మొరపెట్టడం లేమన్నమాట. అలాంటి ఇశ్రాయేలు జనం కూడా అర్థం చేసి సుఖాలకు వద్దామా, వచ్చిన దినాలు వచ్చినాయి, పోతాం ఒక రోజు, వచ్చినాయి దినాలు పోతాం ఒక రోజు అని పోతే ఒక్కొక్కరు లెక్కడుతుంది. లెక్క లేకుండా ఎవరు లేడు అర్థం మాట. అందుకే ఇంకో మాట ఫిలిప్పీ 4:11. ఫిలిప్పీ 4:11. నాకు పొదువ కలిగినందున నిన్నలాగా చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఓకే ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేను ఏ స్థితి నాకు పొదువు ఉందని చెప్పవచ్చునా? వినండి, నాకు పొదువు ఉందని చెప్పవచ్చునా? ఆ స్థితిలో ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు అక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండి సంతృప్తి పడ నేర్చుకుంటున్నాము మనమంతా. అమ్మా ఇక్కడ చూడండి, నేర్చుకుంటున్నాము మనమంతా. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవించడానికి నేర్చుకున్నారంట భక్తులు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో మన బ్రతుకు జీవితంలో మన స్థితిని గతిని మనిషిన దేవుని అందు మనము సంతృప్తి కలిగి జీవిస్తున్నామా? సంతృప్తి లేని జీవితము వ్యర్థమని. తృప్తి లేదు క్రైస్తవ జీవితంలో. ఏ తృప్తి లేదు? ఈ లోకమైన తృప్తి లేక మాస అయిపోతుంది. దేవుడు అంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఏం చేయాలంట? సంతృప్తి కలిగి ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నామనే దానికన్నా ముందు ఎదుగుతుంటే ఒక గౌరవం ఎన్నుకోవడం అంతేనా? ఇప్పుడు ఇతరులు దేవుడు ప్రేమించి వాళ్ళకి ఆశీర్వదిస్తే వారి ఎదుగుదల చూసి ఓర్వలేని నైజం నీది నాది. మరి నీ ఉన్న స్థితిని బట్టి తృప్తి పడుతున్నావా? లేని వారిని గురించి ఉన్నవారిని గురించి ఇంకెన్నాళ్ళు నీ బ్రతుకులు ఇంతకాలం. ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది, పని పని ఒక్కొక్కరు ఈ రామాయణంలో ఎన్నాళ్ళు ఎంతకాలము 24 అయింది, 23 అయింది, 22 అయింది. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కరు 30, 24, 50, 60 ఏళ్ళు ఉండొచ్చు. ఇంకా ఆత్మీయ జీవితంలో చికిత్సకుండా ఆత్మ బలమును పొందుకోకుండా ఆయన మీ వరాలు తెలుసా? మీ వరాలు ఏమైనా తెలుసా? మీ వరాలు మీకు తెలుసుదా? అమ్మా వరాలు తెలుస్తాయి. మీ వరాలు మీకు తెలాలంటే అడగాలి. ఎవరు అడగాలి? దేవునికి అడగాలి. మనం దేవుడు అంటున్న మాటలు మీ కింద మాట కింద 11 అయిపోయిన 12 13 దీన స్థితిలో ఉండనేరుగును, సంపన్న స్థితిలో దీన స్థితిలో ఉండనేరిగిన సంపన్న స్థితిలో ఉండనేరుగును, ప్రతి విషయంలో అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకు సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. అమ్మా మీరు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏది నీతి, ఏది అవినీతి, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది దేవుడికి ఇష్టము, ఏది నాకు ఇష్టము. దేవుడికి ఇష్టమైనది చేతమైన నిర్ణయంలో రావాలి. ఇది నన్ను సిద్ధపడగలగాలి. దేవుని ఇష్టం నెరవేరిస్తే నిత్య జీవం, దేవుని అవినీతి నెరవేరిస్తే
ఇప్పుడు ఈయన సమాధానానికి కథ కానీ అల్లరికి కథ. మీరు ఏ స్థితిలో ఉన్నారమ్మా? మీ స్థితి ఎలా ఉన్నది? ఏ స్థితి అంటే మానవ మనసు పొందిన స్థితిలో ఉన్నామా? మానవ మనసు పొంది కూడా వేషధారణ స్థితిలో ఉన్నామా? వేషం వేసుకున్నామా? పైకి భక్తి, లోపల సున్నం కూడా సమాధానం తెలుసు. ఎట్టుంటా సున్నం కూడా బయటికి చక్కగా తెలుస్తుంది, అంతరంగంలో ఏం మాట వేసేమాట. ఈ దేవుడు ఇస్ అ వండర్ఫుల్ దేవుడినా. నన్ను ఎంతమంది చెప్పారంటే భాష నేను ఎవరు మాట వెళ్ళాము, ఎవరు మాట వెళ్ళాము. ఒక్కసారి నాతోటి 2019లో ఆగస్టు నెల 20 తారీఖు రోజులతో మాట్లాడుతుంది దేవుడు. మాట్లాడుతుంటే అన్నప్పటికీ కళ్ళకి ఇల్లు వస్తున్నాడు. ఎందుకు భయ్ ఈయన నాకు చిన్న చచ్చిపోయాడు? నీ కొరకే, నీ నా పాపముల కొరకే, నీ చేతులతో నీకు బదులుగా నేను అయితే మనకు బదులుగా ఆ మరణ విజయగల తండ్రి, ఈ లోక రక్షకుడు, ఈ సర్వాన్ని పరిపాలిస్తున్న పరిపాలకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అయిన తండ్రి నా కొరకు ప్రాణం పెట్టాడన్నప్పుడు ఇట్లా సల్లర అయిపోయింది. దేవుని కడికి చిన్నప్పుడు నేను డిగ్రీ లాస్ట్ ఇయర్ దేవుణ్ణి అప్పుడు కొలుస్తా. అప్పుడు అడిగా దేవుడికి, దేవా నీ కొరకు నేను బ్రతుకుతాను, నువ్వు నాకు సహాయం చేయి. నాకున్న చూడం, నాకున్న ప్రతి పనికి మన చెత్త పోవాలి. నేను ఏ సాయి కొరకు అన్నిటి పెట్టి నాకు లవాలు ఉంటే అప్పటి ఇది చెప్పాలి, మీకు తెలిసి ఉండాలి. ఉంటే పని చెత్త ఉంటుంది. మనకే ఉంటుంది వయసు రాగానే కాలేజ్ టైంలో పైన చెత్త ఉంటుంది. ఒక్కసారిగా దేవుడు మాట్లాడితే డోంట్ కేర్ అని అక్కడ సరే దేవుడు కరెక్ట్ కాదు అడ్వాన్స్ చెప్పేసి మరలా రాకుండా నువ్వు సహాయం చేయాలన్నప్పుడు దేవుడు సాయం చేసింది. హల్లెలూయా. మరలా ఎప్పుడు మరలా రిటైర్ కాల్ వచ్చిందంటే నాకు ఫోన్ కాల్ చెప్పనా, వారి యొక్క భర్త మరణ మంచిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమని కాల్ వచ్చింది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఎప్పుడు రాని దేవుడే నిలబడి బ్రహ్మ. మనం ఎప్పుడు ప్రార్థన మన కోసం చేస్తాం. అందుకే మెయిన్ ప్రాబ్లం. నన్ను దీవించు మీ కడుపు మీద అడ్డాలి. ఎంతకాలం మనం మీకు ఇది చెప్పు, మీకు అడ్డాలి. మీ పరలోకము తండ్రి మీ అడిగక ముందే మీ అక్కర్లు ఏమంటలేదు. మరి ఈ వాక్యం మీ సత్యాన్ని గ్రహించాలి మీరు. అంత ఇదొకటి చెప్తుంది, మనం కూడా చేస్తాం. ఇలా ఒక పొలైన కాకపోతే ఒక పొలైన నాకు ఇది కావాలి అది కావాలంటే నీకేం కాదు అంటున్నా. మరి నేనేం చేసి నీకోసం అంటనా? ఒక తల్లి మొన్న నేను మాతో బాగా మ్యాచ్పోయింది, వీళ్ళు ఎట్టుంటే చెప్పిందండి. ఆయన వాళ్ళ భర్త అయిపోయిందని ప్రార్థన చేయడం సార్ చెప్పిండు. నాకు మా ఊళ్ళో ప్రార్థన చేద్దామని పోయినారండి. బాగా ఏడుస్తారు కదా వీళ్ళు, గ్యాస్ బాగా ఏడుస్తారు. మరి కాయ ఏడుస్తారు, ఒక తప్పలేదు కానీ కొంచెం నన్ను ఏడుస్తారు అట్లా. ఆమె ఎట్టేస్తుంది తెలుసా? ప్రార్థన నేను పోతే దేవుని కత్తెర మనమని ఏడుస్తుంది. ఇదే మేడం అమ్మ చెప్పినా అది ఇప్పుడు కూడా వద్దు అంటే పొడవదా జాగిరా ఏంటి ఏడుస్తారో ఏమో కొడతారు. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కానీ దేవుడే ఆయన నిర్మించిందని ఏదో కొన్ని ఉండిపోనిక. అది కూడా ఎందుకు తెలుసా? వివాహ వ్యవస్థ చాలా మంది పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చక్కలేదు, పెళ్లి చిత్తేది తెలియదు, పెళ్లి చేస్తారు. మళ్ళీ మనుషులు దేవుడు చిన్నపరిచిన వారిని మామ చెప్పరు ఎందుకు ఏర్పడింది తెలుసా? దేవుడు ఎందుకు ఏర్పడి తెలుసా? మీరు ఇరువురుగా ఏకమై దేవుణ్ణి గణపరచాలి. హల్లెలూయా. దేవుని మహిమను, దేవుని రాజ్యము కొరకు కట్టడానికి నియమిస్తాడు. అంతేగాని నీ కోసం, నీ పిల్లల కోసం, నీ బ్యాగుల కోసమే కాదు. తర్వాత అదంతా ఇది తెలియకొచ్చిన మనుషులు ప్రతి ఒక్కరు ఎక్కువ తెలుసా?
అన్నాడు. అన్నను బట్టి అక్కకు లెక్క కాదు, అదే లెక్క అతనికి ఆయన పెళ్లి కుమారుడు వేస్తున్నాడు. ఎవరిని పెళ్లి చేస్తాడు? ఇక దయబట్టలక ఇప్పుడు బుద్ధి లేని కడిగలు, బుద్ధి లేని కడిగలు బైబిల్. బుద్ధి లేని చేసినారు, బుద్ధి లేని చేసి మీకు తెలుసు. బుద్ధి లేని సిద్ధపడగలిగినారు. వారు డ్యూటీ తీసుకొని వారి యొక్క డ్యూటీని వెలిగిస్తూ ప్రభు రాకడ కొరకు వచ్చి ఉన్నారు. బుద్ధి లేని చేసేది కొనుక్కుతూ సావని తప్పులు. ఎందుకు మనిషిని నిర్లక్ష్యం, మనిషి అవిధేత, అనాలోచన, ఏమైతే సూతం కానీ సమయము లేదని దేవుడి వాక్యం చెప్తున్నది. ఏమని? సమయము లేదు. సమయం ఎవరు పాడేస్తారంట? ఎవరు పాడేసి బైబిల్ ఉన్నది మాట్లాడు. ఎవరు పాడేస్తారు సమయం? సాధన కాదు, చెప్పండి అన్న ప్లీజ్ చెప్పండి. సమయం ఎవరు పాడేస్తారు? అజ్ఞానంట, బుద్ధి లేనోడంట. హల్లెలూయా. సమయము బుద్ధిహీనమైన బతుకు కాక సమయము లేదు కాబట్టి త్వరపడి సిద్ధపడి దేవుని వాక్యం వెలుగులో మన బ్రతుకులను సరిదిద్దుకోవాలంట. అది అంటున్నాడు దేవుని వాక్యము. వినికోలు పడతావు. నన్ను బలపరచువాని అంటే ఇది నన్ను బలపరచమని అంటే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. అమ్మా, మీరు సమస్తము చేయకుండా ఉన్నారంటే మీరు బలపరచండి. ఇంకా ఏమంటే వాక్యం నన్ను బలపరచే అంటే నన్ను బలపరచండి అని నేను సమస్య చేస్తాను. ఓ రోజు తింటా నేనే ఎప్పుడెప్పుడు అన్నట్టు నా బాధ. ఎందుకు? దేవుడు నన్ను నేను బలపరచాలి. అది ఎవరు తెలవాలి? మీకే. నన్ను బలపరిచిన వారి అంటే నేను సమస్తము చేయగలను. ఎవరు బలపరిచిన వారు? దేవుడు నిన్ను బలపరిచేవాడు. దేవుడితో వ్యక్తిగత సంబంధం ఉన్న వారికి దేవుడు తన ఇష్టమైన వారిని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. మీరు ఎత్తు కూర్చోలేరు, ఎవరు కూర్చోలేరు. ప్లీజ్ మీకు బాగా వినండి. ఎవరు కూడా అనాలోచనతో రాలేరు. ఆయన ఇష్టమైన వారికి ఆయన మందిరంలోనికి ఆహ్వానం ఉంటుందంట. హల్లెలూయా. ఈ మొత్తంలో నీకు ఏమి ఆటంకం లేకుండా, ఎలాంటి రోగం రాకుండా, నువ్వు ఏ స్థితిలో కూడా ఉన్నా నేను బలపరిచిన దేవుడు. హల్లెలూయా. బలపరిచిన దేవుడు, బలమిచ్చే దేవుడు, అత్యున్నతుడు, అద్వితీయమైన తండ్రిని సేవిస్తున్నావు. నీ దేవుడు నీ ఎడల, నీ పక్షమున, నీలో ఉన్నాడా? దేవుడు అంటారు చెప్పండి, ఉన్నాడా? దేవుడు మనలో ఉంటే నిర్లక్ష్యం ఎందుకు పని? దేవుడు నీలో నివాసం చేస్తే ఇలా రెండు ఉంటాయి, రెండు పని చేస్తాయి. ఒకటి సాతాన్ని, ఒకటి మంచిది. ప్రార్థనకు రావాలన్నది దేవునికి ఏ పండుగ అనేది సైతంగా. మరి ఎవరి మాట్లాడిలో అనేది మనకు తెలుసు. అందుకే సమస్తము చేయగలిగిన దేవుని యందు మనము ఉంటే మన బ్రతుకులు అమ్మా సంవత్సరం పోయాక. కానీ మనం దానికి ఏంటి చెప్తున్నాం అనుకుంటున్నాం, దానికి ఇప్పుడు ఇయర్ బాగా చెప్తున్నాం అనుకుంటున్నాం అనమాట. కానీ ఇయర్ మనకు బాగా చెప్తున్నది. అదే కదా, సంవత్సరము కాలము మనకు బాగా చెప్తున్నది. ఎట్లా? నీ ఆయుష్ దినం తగ్గుతున్నదని దాని పర్పస్ అది ముగిసి మనకు తెలియజేస్తున్నది. మన జీవితం తగ్గుతున్నదని ఆ వాతావరణానికి, ఈ యొక్క కాలానికి అర్థమవుతుంది. కానీ మానవునికి ఇప్పుడు నమ్ముదు నా దేవుడు, మరి ఎప్పుడు అవుతాం? పోతావు. చాలా మంది అంటారు అంటే మనుషులకు మంచిడానికి ఇష్టం లేదు, పవిత్రంగా బ్రతకడానికి ఇష్టం లేదు, పరిశుద్ధమైన దేవుడిని నమ్మడానికి ఇష్టం లేదు. అదే తాగుడు, అదే తిరుగుడు, అదే పంకి మళ్ళా చెత్త. మీ టీవీలో పడే బయట పుణ్యం వస్తుంది, బాగుంటుంది. ఆ టీవీలో పడే బయట ఆ టీవీ పడేసింది ఇంట్లో, నిజంగా పడేసిన చెప్తూ పడేసి కాబట్టి చెప్తుంది, చెప్పుకుంటే అయిపోతుంది. ఎందుకు దేవుడిని ఆ మాట అమ్మా మన ఇంట్లో ఉండాలి?
కోరుకున్నది ఏంటంటే నువ్వు నేను ఎదగాలి. ఎలా ఎదగాలి? ఆత్మీయ జీవితంలో ఎదగాలి. మార్పు చెందిన మనము ఇప్పుడు కొత్త సంవత్సరం వెళ్తున్న నువ్వు నేను మది మారకుండా, మదిలో కల్మషం మారకుండా, మదిలో దేవుడు కొలవకుండా, దేవుడిగా గుర్తించకుండా ఎన్ని ఇయర్స్ చేసినా, నూతన సంవత్సరం అడుగుపెట్టినా, నూతన జీవితంలో పోయినా, ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వెళ్ళాలంటే నూతన జీవితంలోకి మనము వెళ్ళాలి. మీరు ఎంతమంది బాప్తిసం చేస్తారు కదా? బాప్తిసం ఓకే, దేవుడి స్తోత్రం. ఇంకో మాట యెషయా గ్రంథం టైం అయితే ముగిస్తా. యెషయా 53:5 యెషయా మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమములను బట్టి ఎవరు గాయపరచబడ్డారు? మన అతిక్రమం బట్టి. ఎవరిని గాయపరుస్తున్నాం మనం? మన పాప చింతని బట్టి, మనని మాటలు బట్టి, మన ప్రార్థన బాగలేని బట్టి మనం ఎవరి గాయపరుస్తున్నామంట? మన అతిక్రమం ఏంటంటే అతిక్రమము చేయవాడు నా యొద్దకు స్థానం లేదన్నాడు. అతిక్రమం ఎందుకు చేస్తున్నామంటే బాహటంగా దేవుని గాయపరచడానికి. నీ పండుట, లేచుట, తిరుగుట, మాట్లాడుట ప్రతిదీ దేవుడు చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా, బరాబర్ అందుకే అంటారు. మన అతిక్రమం బట్టి దేవుడిని ఏం చేస్తారన్నమాట? మనము గాయపరుస్తామన్నమాట. ఈ వాగ్దానం తీసుకుంటే నువ్వు సంతోషపడుతున్నావు, కానీ నీ జీవితాన్ని బట్టి దేవుడు వాగ్దానంలో నెరవేర్చబడాలంటే నువ్వు కండిషన్ లోబడాలి. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఒక ఆజ్ఞ పాటిస్తాను లేదు మన 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఉన్నాయా? 10 ఆజ్ఞలు తీసిన ఈ 10 ఆజ్ఞలు మనతో జ్ఞాపకం వస్తాయని రోడ్డు పెట్టి చేశారు. చెప్పండి రోడ్డు ఫస్ట్ చెప్పచ్చు, సెకండ్ ఫస్ట్ వన్ పోవాలి. కరెక్ట్ కానీ కంప్లీట్ గా రావచ్చు. కంప్లీట్ గా రావాలి. అది పాట నీ పూర్ణ దొప్పుడు పల్లె నీ చదవండి. ఇక ఇప్పటివరకు చేయలేము అమ్మా, ఇప్పటి వరకు చదవలేరేమో, ఇప్పటి వరకు ప్రార్థన చేయలేరేమో, ఇప్పటి వరకు దేవుడి సహవాసంలో ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పటి నుంచి ఉండాలని తీర్మానం తీసుకోండి. హల్లెలూయా. ఈ నూతన జీవితంలో నూతన పరచబడినట్లుగా బ్రతుకుతే ఆయన అతిక్రమములను మరలా మనం గాయపరచకుండాలంటే నువ్వు దేవుని గాయపరిస్తే బ్రతుకుతావా మనం? సాక్షాత్ దేవుని గాయపరుస్తుంటావా మనం? కానీ ఇంకా ఏం చేస్తున్నావు? ఆయన భాషలేత ఏం ప్రేమపై దేవుడి దేవపై ఎంతో శ్రద్ధ. నేను అది జల్దీ పోవాలనిపిస్తాను, నాకు దగ్గర జల్దీ పోవాలనిపిస్తుంది. ఎంత మంచి దేవుడి దగ్గర ఎంత మంచోడు చూడు. మన అతిక్రమం బట్టి మనం ఇంకా గాయపరుస్తుంటే కూడా, మనం ఆయన దూషిస్తూ కూడా, ఆయన బహళంగా మన సిలువకేస్తే కూడా, మనం ఎదగకుండా కూడా, మన ఆత్మీయ జీవితంలో దేవుడికి తగినంత బ్రతకకుండా కూడా ఈ దినాన్ని బ్రతికున్నామంటే అది ఏ ప్రేమ? ఇప్పుడు నువ్వు ప్రేమిస్తేనే ప్రేమిస్తే ఇంకొకరిని, నేను ప్రేమించకుండా ప్రేమిస్తున్న దేవుడు చూడండి. మారండి. ఇది మన మార్పు కొరకు ఇచ్చిన నూతన సంవత్సరం. క్యాలెండర్లో కాదు, ఆధారాలు కాదు, దినాయిస్తులు ఆధారం చేశారు. చదువు ఎంత మంచి నేర్చుకోండి. దేవుని అధికారం ఉన్నాడు, దేవుని రక్తం. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏ సాయి కొట్టిన చేరకుండా దాంతో కొట్టాలనిపిస్తుంది మనసులో. మీరు మంచి సంఘం, ఇది మా సంఘం అనేది కొయ్యాలనిపిస్తే ఒక్కొక్కరు చూస్తారు. నిజంగా చెప్తున్నాను, ఒక్కడంతా దేవుని నమ్మే లెక్కలునే పనికి మళ్ళీ లెక్క చేస్తారంట.
ఒక పెద్ద మనిషి ఎవరైనా వచ్చి చర్చిలో ఒక కలిసి మాట్లాడాడు, చల్ బయటకు అన్నాడు. ఏం పెద్ద మనుషులు పనికి మాట్లాడు, పెద్ద మనుషులు పెద్ద మనిషి అదేనా? పెద్ద జ్ఞానం ఉండి దైవ లక్షణాలు కలిగి ఉన్నాడు పెద్ద మనిషి. వాడు బుద్ధి సంకలేదు, వాడే పెద్ద మనిషి అదేనా? ఆ లోకానికి పెద్ద మనిషి ఉండొచ్చు, బట్ దేవుడి దగ్గర జనరే. బైబుల్లో ఎంగు వాళ్ళే ఎంగంటే దేవునికి ఇసంటలేనండి, నేను నన్ను ఇసంటలేను 20 ఏళ్ళను 9-10 సంవత్సరాలు 25 ఈ ఏజ్లోనే హల్లెలూయా. అందుకే యవ్వన కాలంలో నరుడికి ఈ వేలకు మన పనికి మన కాలి మోస్తాం, లవరాని కాలి పనికి మన కాలి ఈ కాడి మోసి ఆ కాడి మోసి ఊరిపెట్టుకుంటాం. మనిషిని ప్రేమిస్తే వచ్చేది మరణం, దేవుడిని ప్రేమిస్తే వచ్చేది జీవం. ఇది కావాలా? ఇది కావాలి. మనిషిలో ప్రేమలో స్వార్థం ఉన్నది, దేవుని స్వయంలో నిస్వార్థం లేని ప్రేమ. చాలా మాట్లాడండి. మన దోషములను బట్టి నలగా మన దోషములను బట్టి సాక్షాత్తు నా దేవుడు నా తండ్రి మన పక్షమున నలగా కొట్టబడడా. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇంకా అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఒక్కటి గిట మనకు బడికి మన జీవోతులు మన ఒక దెబ్బ పడుతుంది ఉంటామా? ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత. ఎలాంటి స్వస్థత? పాప జీవితంలో నుంచి వచ్చిన పవిత్రమైన జీవితమే ఇదే స్వస్థత. ఎన్నాళ్ళు మనం దేవుని గాయపడ్డాం అది ఒక మాట ఉంటుంది, ఆ మాట చదివిస్తాను. సార్ ఎబ్రీ రాసిన పత్రిక ఎబ్రీ 6వ అధ్యాయము, ఎబ్రీ 6వ అధ్యాయము ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం 4వ వచనం 4వ వచనం. అమ్మ ఇది అమ్మ ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుణ్ణి ఏమది దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావతమా అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో మీ విషయములలో దేవుని కుమారుని మన విషయంలో అనండి సార్, మన విషయములలో మన విషయంలో దేవుని కుమారుని మరలా ఎవరేస్తున్నారంట? ఏ విషయంలో బట్టి? మన విషయంలో బట్టి మరలా ఎవరిని వేస్తున్నారు సిల్వకు? అమ్మా ఇక్కడ అక్కడ అయ్యా మీరు అన్నమేదా మీకు మాట విన్నారా? చూడండి అమ్మ వినదా? ఫస్ట్ నుంచి రండి ప్లీజ్ వినండి అమ్మా. ఇది ఒకరోజు వింటారు మళ్ళీ ఎప్పుడు వస్తాయి కదా, వినండి చెప్పు. ఒక్కసారి రక్షణలోకి వచ్చినాక బాప్తిసం తీసుకున్నాక మీకు అర్థమైనా చెప్తాను. ఒక్కసారి బాప్తిసం తీసుకున్నాక పరలోక సంబంధమైన జీవితాన్ని కలిగి వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారమంతా దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి అమ్మా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములమై
దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయించు. హల్లెలూయా. అమ్మాయి గారు ప్లీజ్. దేవుని విషయంలో మరలా మనము ఎవరంటే వీళ్ళు దేవుని బాప్తిసం తీసుకున్నారంట. మరలా మరలా మీ విషయం బట్టి, మీ దోషములు బట్టి, మీ ప్రవర్తన బట్టి, మీ యాటిట్యూడ్ బట్టి, మీ క్రియలు బట్టి మరలా ఏం చేసుకుంటామంట? దేవుని శిలకేశ్వరమా? దేవుని శిలకేశ్వరం ఉన్నారా? మరి మనం ఏ కష్టమా వేస్తున్నామంటే ఎన్నైతే ఇంకా ఎన్నైతే ఇంకా మీకు మనిషికి ఇక నేను అనదు తెలియదు కానీ మనిషి పుట్టిన ఎవరైనా దేవుడి రక్తంలో కడగబడిన ఎవరైనా ఒక్కసారి దేవుని మీరు గమనించాలమ్మా. అమ్మాయి గారు చూడండి, తల్లి మేము మనసు చూడలేదు చూడండి ప్లీజ్. ఇట్లా నాకు సాగిన పంపిస్తున్నాను ప్లీజ్, మీరు అలా వాకింగ్ కూడా పంపిస్తున్నాను. నన్ను ఏమని అనుకోండి, కూర్చొని కొట్టున్నారు తప్పదు కానీ వాకింగ్. దేవుని మాట నిర్లక్ష్యం తల్లి, మనుషుల యొక్క కాదు. దేవుడు ప్లీజ్ మీరు అడగండి. దేవుడి మాట ఏమంటున్నాడు? మీరు ఏం చేస్తున్నారు? పిచ్చోదా నిజంగా ఒక్కటి తన ప్రేమమైన కాబట్టి ప్రేమిస్తున్నాను. నాకేం చెప్పు, మనమంతా బాగుండాలని, దేవుడు రాజ్యంలో మనం ఉండాలని ఆశ అంటే చేయమనిస్తాను. నేను ఏమైతే తీసుకోలేదు, ఇంకోటి ఆశ దగ్గర ఏమైతే తీసుకోలేదు. సత్యం చెప్పండి అమ్మాయి. ఎందుకు దేవుడి మాట వినాలంటే మన జీవితానికి ఆధారం ధనంగా, ఆస్తులుగా, అంతస్తులుగా, ఈ లోకంకు వేరే రక్షణ పొందిన నేను సత్క్రియగా జీవించాను. చదవడం సత్క్రియ లేకుండా వేస్ట్ లైఫ్. చదవడమా ఏమంటుందో అంటే రోమపత్రిక 2:7. రోమపత్రిక 2. సత్క్రియలను ఓపికగా ఇప్పుడు చాలిగా ఇప్పటి వరకు ఏ పాపము ఏవైతే ఏలుబడి చేసాయో అవన్నిటి పక్కకు పెట్టి, అబద్ధాన్ని పక్కకు పెట్టి ఏమంటున్నాయా? సత్క్రియలు ఓపికతో చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం. ఇప్పటి వరకు అసత్యంలో ఉన్నారు మీరంతా. ఇప్పటి వరకు దేవునిగా గుర్తించని జీవితం ఉంటే, ఒకవేళ ఆ కేటగిరీలో ఉంటే, అటువంటి విధానంలో ఉంటే, ఇప్పుడన్నా ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళే సంవత్సరంలోకి వెళ్ళే కన్నా, ఆ దినంలో వెళ్ళే కన్నా ముందు దేవుడితో మాట్లాడుతున్నాడు. సత్క్రియ చేస్తూ ఓపిక, ఇది ఇంపార్టెంట్. మనిషి ఓపిక లేకుండా ఏంటి ఒక గంట పోతాడు లేచి ఉండదు. ఓకే గంట వచ్చింది గాబర్ చేస్తుంది, ఇంకేం అవుతున్నట్టు. విన్నోడు బాగుపడతాడు కదా, మాట విన్నోడు కాకుండా దాని ప్రకారం చేయబడి బతికింది బైబిల్లో. అది కాదు దేవుడు సత్క్రియ ఓపికతో అమ్మా చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇస్తాడంట దేవుడు. నిత్య జీవం పోవాలంటే మహిమను వెతకాలి, ఆయన అక్షయతను వెతకాలి. ఏమది ఇంకా ఘనతను వెతకాలి. నీ ద్వారా ఎవరు మహిమపరచబడాలి? ఇప్పుడు ఇది మొదలుకొని దేవుడు. ఎవరు ఘనత పడాలి? ఇంకా అక్షయత ఎవరికి రావాలి? నీగా దేవునికి రావాలి. ఎవరు చేస్తారు ఇది? సత్క్రియను ఓపికతో చేస్తే, ఈ మహిమగల దేవుని మహిమపరుస్తే నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవం నీకు రావాలంటే ఇప్పటిదాకా ఏదైనా అబద్ధమైన జూదమైన దేవునికి ఇష్టమైన ఈ సత్క్రియ లేకుండా ఇప్పటిదాకా ఉన్నాయన్నమాట. సత్క్రియలు చెప్పండి, ఒక గుడి చేసుకున్న సత్క్రియలు ఉన్నాయి ఇవ్వండి. నాకే కానీ
దేవుని కొరకు బతికేవాడు కథ లేకుండా లైఫ్ అందరి కొరకు పర్లకు నేను ఇది గుర్తుపెట్టుకోండి. పర్లకు మాకు తీసుకుని పర్లకు పోదు నమ్మినాడు పోతాడు. ఏమన్నా ప్రభువా ప్రభు నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం చేరలేడు కానీ తండ్రి నా చిత్తాన్ని నెరవేర్చాడు. ఇది ఏంటి చిత్త ప్రకారం చేయువాడు. హల్లెలూయా. ఓర్పు కలిగి చిత్త ప్రకారం చేయువాడే ఇప్పుడు ఈ సంవత్సరంలో నీ చిత్తము చేస్తా, నీ ఇష్టము చేస్తా, నీ కోసము అంటారా అనుకోండి. బాగుంటుంది. ప్రభువా నేను దేవా ఈ 2000 సంవత్సరంలో ఈ 365 రోజుల్లో 52 ఆదివారం దినములలో వారములో దేవాన్ని నిర్లక్ష్యం చేశాను, నన్ను మన్నించు. దేవాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, నన్ను అపహాసించాను, నిన్ను దూషించాను, నిన్ను నిందపడేశాను. దేవా సత్క్రియలు జీవిస్తా, నాకు సహాయం చేయి. నీతో బ్రతుకుతా, నీతో ఉంటా, నీవే నాకు కావాలి, నీవే నా ఆధారము, నీకోసమే ఈ బ్రతుకు జీవితం తండ్రి. ఎన్నాళ్ళు బ్రతుకుతుందేమో, ఎంత పట్టుకుంటానో తెలియదు, రేపేమవుతుందో నాకు తెలియదు. దేవా బ్రతుకుతే నీకోసం. పౌరులు మాట్లాడు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే చావైనా మేలు. ఆ మాట ఆయన ఎక్కడుందో తెలుసా మీకు? ఆయన సమస్తము ఏమిటో వచ్చిన లోకంలో పెట్టతో పోల్చుకున్నాడు కాబట్టి హల్లెలూయా. సమస్తము లోకంలో పెట్టతోటి పుడితోటి వేస్ట్గా నాకు ఏవైతే లాభకరమైనయో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు ఆయన. మనం ఏవైతే లాభం అనుకుంటున్నామో లోకంలో, ఏవైతే లాభకరమని ఇవి ఉంటే బ్రతుకుతామని భ్రమలో బ్రతుకుతున్నామో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఏ మాటలా ఇవి? భక్తుల జీవితంలో ఉండాలని మాట్లాడుకుంటారు కదా. ఏమేమి లాభకరమో ఈ లోకంలో ఉన్న లాభము నా దేవుని దృష్టికి అసహ్యము, నా దేవునికి ఇష్టమైనది నేను చెయ్యా. ఈ కమిట్మెంట్ రావాలి మీరంతా. నా దేవుడు నీతిమంతుడు, నేను నీతిమంతురాలు. నా దేవుడు నీతిమంతుడు కాబట్టి నా దేవుడు పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో నిత్యము కొనియాడబడుతున్న దేవుడు ఆయన మహిమ రాజ్యంలో ఉండాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. బ్రతుకుదాం మన కోసం. పరిశుద్ధంగా బ్రతికితే అది పరిశుద్ధుల పట్టణం అంట. తెలుసా ఈ మాట? అమ్మ బైబిల్ చదువు ప్లీజ్. చదవచ్చినట్టు బైబిల్ చదవడం నుంచి సరే. ఈ బైబిల్ చదవకపోతే దేవుడు వచ్చిన తర్వాత నీ పాల మీద ఆయన. మీరు ఎంతమంది రక్షించి చెప్పండి దేవుని నమ్మించండి. మీరు ఎంతమంది రక్షణ కనిపించారు? మీరు దేవుని నమ్మాక అమ్మ నేను నమ్మేవాడా? నీ ద్వారా రక్షణ కూడా వచ్చిరా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిరా? నీకు చెప్పు ధైర్యంతో, భయపడదు, సిగ్గుపడదు. దేవుడు నా జనం అన్నాడు, సిగ్గుపడరు, భయపడరు, ఆదాయపడరు. మీకు ఎవరికి క్వశ్చన్ ఏం లేకుండా నేను వేస్తా, నేను వేసిపోతాను. ఎందుకంటే నాకు నేను చెప్పింది దేవుడు ఏమని. అంటే మీరు సార్వత్రిక సంఘముగా నా మందిరం వేరేయచ్చు, నా ఊరు వేరేయచ్చు, మనమందరం క్రీస్తు రక్తంలో ఏకమైన. హల్లెలూయా. మనమందరం క్రీస్తు రక్తంలో. నువ్వు ఒక అమ్మ, ఒక అన్న, ఒక తల్లి, ఒక సంబంధం అండి, ఏక కుటుంబం అంతా. ఈ సంబంధం బట్టి మీకు హెచ్చరిస్తున్నా, ఈ సంబంధం బట్టి మనమందరం బాగుపడాలని కదా ఈ మాట. సత్క్రియల జీవితం, క్రీస్తు కొరకు బ్రతుకుదాం, క్రీస్తు త్యాగాన్ని గుర్తెరుగుదాం. ఈ నూతన సంవత్సరాలకు వెళ్ళే ముందు మన బ్రతుకులు ఏవేవైతే ఐశ్వర్యంగా ఉన్నాయో, ఏవేవైతే దేవునికి ఇష్టం లేనియో, ఏవేవైతే దేవునికి ఐశ్వర్యంగా ఉన్నాయో, బాబు ప్రభువా నాకు చేతనయ్యా అడిగా దేవునికి. మోమాట పడ్డాడు దేవుడు. అమ్మ మోమాట పడ్డాడు, సిగ్గుపడ్డాడు, ఎప్పుడు పడుకోమాడు. ఏమంటాడు ప్రకటన తెలుసా మీకు? ప్రకటన మాట పెట్టివారును, అవిశ్వాసులను, అబాధికులను. మీరు బైబిల్ చదవరా ఇక్కడ? అంటే మీరు బైబిల్ చదువుతారు కానీ బైబిల్ ధ్యానిస్తారు. ఆయన ఏమన్నా దివారాత్రులు ఇది నేను ఎట్లా చదువుతారంటే బయటికి రాదు, బయట మనిషికి పోతుంది. అయితే బైబిల్ చాలా మంది చదువుతారు కానీ గుర్తుంది వాళ్ళు. ఇప్పుడు దాని పొమ్మినా గుర్తున్నది ఉంటుందా? ఉండదు. ఎందుకు గుర్తుందో చెప్పాలా మీకు? బైబిల్ను ఏదో చదువుతున్న మాట చదువుతాం, ఒక బుక్ లేక పేపర్ లేక. బైబిల్ పరిశుద్ధమైనది,
ఆయన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మనకు ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఆశ ఉండాలి. ఎలాంటి ఆశ? అత్యాశ ఉండాలంట. మరలా మన హృదయం తెరవబడాలి దేవుని దగ్గర. అడగాలి దేవుడికి. ఒక వచనం తీసుకున్నామంటే, ఒక ప్యాసేజ్ తీసుకున్నామంటే రిపీటెడ్గా చదవాలి. రిపీటెడ్ అంటే మళ్ళీ మనం చదవాలి, లోతులు చదవాలి, ధ్యానిస్తూ చదవాలి, అందులో ఇన్వాల్వ్ అయితే చదవాలి, అందులో మనం ఉండాలి. అమ్మా బైబిల్లోకి మనం వెళ్ళాలి. ఇది దేవుడు అతని మాట్లాడుతున్నాడని నేర్చుకోవాలి. మనం ఒక మనలో చదివిన దాన్ని రాసుకోవాలి. మనం ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. ఒక నోట్ చదవచ్చిన వాళ్ళు చదువుతారు కదా, మంచి మంచిగా అర్థం కాదు. బైబిల్ 5 చెప్తే కూడా ఎవరికి అర్థం ఎక్కే పిచ్చి కొడుకుంటారు ఇట్లా భూమి మీద. ఇది ఒక పెద్ద పరిశీలన ఉంది. దేవుడు పెట్టిన భారము మనుషులకు అర్థమవుతుంది. ఇది ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఇంత మంచి బైబిల్, ఇంత మంచి దేవుడు మనకి ఎందుకు ఇచ్చిన బైబిల్? ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంది. ఎంతమంది బైబిల్ తెచ్చిరే? బైబిల్ తెచ్చిన చేయలేప్పుడు తెచ్చిన అంత బైబిల్ మీరు ఎంతమంది చదువు వస్తారు? మీరు ఎంతమంది చదువుతారు రోజు? నిజంగా చెప్పాలి, దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది చదువుతారు రోజు? ఎంతమంది చదువుతారు? అప్పుడప్పుడు నేను ఇప్పుడన్నా అమ్మా, ఇప్పుడన్నా బైబిల్ను ధ్యానిస్తూ ఓపికతో మళ్ళీ అందరు లేవమని చదవాలి బైబిల్. అందరు లేచిన తర్వాత ఎక్కడ బైబిల్? ఇప్పుడు మీకు పనులు ఉంటాయి లేవగానే, మీ పనులు చేసేటకల్లా ఈ మా సార్లు వేస్తాం, ఈ మా సార్లు వేసేటకల్లా అయితే వెళ్ళి ఉంటాయి. మీ తాతంగా నడుస్తుంది కానీ ఈ తాతంగా రాదు. అంతేనా? తప్పు మన దగ్గర ఉన్న దేవుని కదా, తప్పు మనదే. ఇప్పుడు కొంచెం తొందరగా వండాలి, కొంచెం తొందరగా. నేను అనుకుంటా నా జీవితంలో ఇది చెప్పి ముగిస్తే టైం అయింది మనం కూడా ఒకటి చెప్పి ముగిస్తా. తమిళేసి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే వేకుమున అరుణోదయమున ఇంకా చీకటి ఉన్నప్పుడే ఆయన కొండ పక్కన పోయి ప్రార్థన చేసాడు. అరే నేనేమన్నా అనిపిస్తున్నా? దేవుడు లేచాడు, మరి నేనేమన్నా పండుగకి అనిపిస్తున్నా మనసు, ఎప్పటికీ అనిపిస్తున్నా మనసు. దేవుని మనసు కలిగి జీవిస్తున్న మన దేవుని హృదయం తెలుస్తుంది. అమ్మా దేవుని హృదయం తెలవాలంటే దేవుని గుర్తించాలి. దేవుని భయం లేని మనుషులు ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న లోకంలో తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే రారు. దాన్నే 10 ఏళ్ళకి కాల్మొక్కలు. నేను నా గురించి చెప్తా. నేను అందరు సినిమా కూడా పోతుంది. సినిమా థియేటర్లో ఫస్ట్ షోకి సినిమా పోతున్నాను. ఫస్ట్ రిలీజ్ అయిందంటే ఫస్ట్ షో నేను వెళ్ళాలి. మళ్ళీ 10 మంది 20 మంది గ్యాంగ్. ఆ 10 మందికి ఒక లేదా నేనే చూపించాలి. సినిమా తినబెట్టాలి, చూపించాలి. ఇప్పుడు ఒక్కరు రాడు. ఇప్పుడు దర్యాగా నడుచుకున్నావు అంటే నేను రాను రారు. నేను పట్టుకున్నది ఏమండి దేవుడు. ఇప్పుడు ఆమె అన్నది ఆప్తులందా వెళ్ళినా అనాథగా వెళ్ళినా అన్నది మిగుతామని తెలుసు దేవుడు. మీరు అందరూ రమ్మన్న సాక్షి చెప్తారు. కొన్ని నిమిషాలు చెప్పాలి ప్లీజ్. ఎప్పుడైనా తీసుకుంటే మళ్ళీ ఏమైతే పోతాయి సంవత్సరాలకు ఇక మళ్ళీ ఎప్పుడు భర్త చచ్చిపోయారు. కానీ అయితే మా ఇంటి అందరు చచ్చిపోతుంది. అమ్మా మా ఇంట్లో అందరు పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. మా పాశరాంకులు అందరూ వచ్చినాక దా రా అంటుండే. నేను మోడే కొట్టి చర్చికి మా దగ్గర కిరాణా షాపులు ఉంటుండే. ఇక నా ఏం చేయలేకుంటుండే. ఎప్పుడు చచ్చిపోలే నేను. అమ్మా ఎప్పుడు చచ్చిపోకుంటే నన్ను పాశాంగా తిప్పుతున్నారు. ఎందుకు రావు అన్నప్పుడు మాట్లాడుతున్నాను. చాలా మోటివేషన్ చేస్తారు. నాలో ఒకటి ఉంటుండే ఎప్పటికీ. ఇలా చూస్తుంది కదా, నేను గుడి పైన చెప్పకు తింటుండ్రి. ఈ పాష తింటుంటారు తెలుసా? ఈ పాష గురించి చెప్తాను మీకు. వీళ్ళు ఇంట్లో తింటారు, బయట తింటారు. ఈ పంతులు వీళ్ళతో చక్కెర వీళ్ళతో సగం చక్కెర వీళ్ళతో వాళ్ళు అన్నదంటే అనుమానం ఉంది బైబిల్. మరి వీళ్ళేమో మనకు సూక్తులు చెప్తారు, వీళ్ళే చక్కగా ఉంటారు. ఇంట్లో నీతి మాట చెప్తారు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో హల్లెలూయా వాళ్ళ గురించి చెప్పదు, నాకు కూడా చెప్తా. అయితే నాకు బస్తా చెప్తారు. నేను పోకుంటే నేను నాకు ఒకటి విజయం ఎప్పటికో మనసులో ఒకటి ఉంటుంది. పోతే అక్కడనే వస్తే ఇక్కడ అన్నట్టు ఎప్పుడు కమిట్మెంట్ గుర్తు చేశాను.
అందుకే ఒక మాట అంటే బైబిల్ ఉంటే చల్లగదాన్ని. అది కాదమ్మా, ఏముంటుందంటే నమ్ము అంటే సంవత్సరం చదవని అది కాదు. నమ్ముతాను. ఆశ గల ప్రాణాన్ని ఇది నాలో ఆశ ఉంటుంది. ఈ ఆశ పొద్దురు వస్తుంది మనల్ని వచ్చినాక మళ్ళీ ఇచ్చినట్టు నడుస్తుంది. ఒకరోజు ఒకరోజు ఒక చిన్న ఒక బైబిల్ స్టడీకి పోయినా. ఆ బైబిల్ స్టడీకి పోయినా వాడు మాట్లాడుతున్నాడు దేవుడు నాతో. ఫస్ట్ రోజు ఇంకొచ్చిన బ్యాగ్ వచ్చిన ఇట్లా ఎటువంటిది ఎవరొస్తుంది అస్సలు కాళ్ళు కూడా ఇవన్నీ దగ్గర మన చిన్నగా దిగుతుంది. నా అందులోకి వచ్చిన నా మనసు అంతా ఎక్కడెక్కడ ఉంటున్నది. ఫస్ట్ రోజు వచ్చినట్టు అనిపించింది. సెకండ్ రోజు మళ్ళా థర్డ్ రోజు చెప్తుంటే ఈవినింగ్ సాయంత్రం పూట దేవుడు పక్క చూసే మాట్లాడుతూనే అనిపిస్తున్నారు. అంత భయం అవుతున్నారు. అప్పటికి ఈ లోక పైన పనికి మన చెత్త ఉంటుండే, వాళ్ళు ఫోన్ చేస్తుండే, పనికి మన చెత్త ఉంటుండే. దేవుడా ఈ చెత్తన ఇట్లా పడుతుంది. ఇటు ఒకటి అనుకున్నా, దేవాన్ని నేను నమ్ముతా, ఈ చెత్త పోవాలి. నువ్వు నా సార్ అది నేను ఉన్నవాడిని నమ్మితే నేను నమ్మాలంటే ఈ చెత్త నాకు ఉండదు. నేను అట్లా నమ్ముతా. ఆయన ఒక డిసిజన్ తీసుకొని రక్షణలోకి వచ్చిన రక్షణకి వచ్చిన లేదో మళ్ళీ ఒక స్టెప్ బై స్టెప్ క్యాంప్ ఉంటుంది. ఇంకో క్యాంప్ పోయినా. ఆ క్యాంప్ పోయిన రోజు మా ఇంట్లో నన్ను పడిపోయారు. ఇంట్లో ఎవడైతే చర్చిపోమన్నారో వాళ్ళు నేను పాశ్చాత్యం అయితే వాళ్ళు అన్నారు. చల్ ఆడుకోకలేదు అప్పుడు నాకు ఇట్లా ఉత్సాహం మాట్లాడినాను. ఇంటికాడ అందరు పోమన్నాను. అప్పుడు రానప్పుడేమో ఎవడు నన్ను రా అన్నారు. నేను మంచిగా పోతున్నప్పుడు నన్ను అడగిస్తున్నాను. ఇక నాకేమో బాధ అవుతున్నది, ఏడుస్తున్నా. నాకేమో మనసే పోమని నా మనసు తెలుసుకోవాలి దేవుని గురించి. నా దేవుడు నా గురించి ప్రాణం పెట్టిండు. ఇదే నా మైండ్. నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిండు. ఆయన కోసం వెతకాలి, చూడాలి, అని తెలుసుకోవాలి. ఇది ఆశ. ఇవాళ వద్దంటున్నారు. అదేమైనా పోవా ఖచ్చితంగా. సాయంత్రం వరకు బతిమాలి వాళ్ళు ఒప్పలేరే. ఇంట్లో ఒప్పలేరు. ఇంట్లో ఒప్పుకొని ఏం చేసిన నేను నా బ్యాగ్ చదువుకున్నా. ఇక పోతే అక్కని డెసిషన్ అది. నేను పోయినాక మళ్ళా రాణిస్తే వస్తుంది, లేకుంటే అక్కడే పోతా. నా దేవుని కనిక కాదనుకున్నాను. నా బ్యాగ్ నా ఫ్రెండ్స్తో పంపించి, నా దోస్తులు ఉంటారు కదా, దోస్తులతో పంపించి తర్వాత దొంగతనం అయింది. క్యాంప్ వేసిన పెద్ద శరిగిన ఎట్లా పోయినా మేము అందరూ పొట్టనే కిందికి వచ్చి. అంటే ఈ మనుషులైన మనమందరూ మనల్ని ఎట్లుంటారంటే నమ్మనప్పుడు ఒక తీరు, నమ్మినాక ఇంకో తీరు. నేను ఏడుస్తూ శ్రమ పడుతూ ఇబ్బంది పడుతూ నేను నా ఇంటితో నేను దూషిపోయాను. నా సంఘం ఇప్పుడు ఎవరైనా దేవుని నమ్మినాక ఉంటాయి. నా మనసులో ఎప్పటికీ ఒకటి ఉంటుండే, నిజంగా దేవుడు నమ్మకాన్ని పడతాడు. ఈయన నమ్మకాన్ని చూస్తాడే, నిజంగా నమ్మకత్వాన్ని చూస్తాడు దేవుడు. మనం నమ్మకంగా లేకుంటే ఆయన మైమరోజు వాళ్ళు నమ్మదైన దేవుడు మనం నమ్మకంగా కాపాడిపోవాలి. మనం కూడా నమ్మకాన్ని ఒమ్ము చేయదుగా. మనం నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండాలంటే మనం ప్రయత్నము చేయాలి. ఈ 26 సంవత్సరాలు ఉన్నది. నేను పెద్ద భాష కానీ 26 సంవత్సరాలకి నన్ను శాంతిని పెడుతుంది. ఇప్పటికి నా ఆశనేమో ఈ ప్రజలకు నేను తెలుసుకున్న సత్యం చెప్పాలని ఆశనాను. వీడు చెప్పని నన్ను పంతులు కొంతమంది అడిగిస్తుంటాను. అడిగించారు మాత్రం నాకేమే దేవుడు గొప్పడు. మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే దేవుని నమ్మినప్పుడు ఒక తీరు ఉంటుంది, దేవుని నమ్మిన తర్వాత ఇంకో తీరు. ఇక నా బ్రతుకు జీవితంలో నేను 7 చదవలేను బైబిల్. అంతే. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఎక్కడన్నా బైబిల్ ఏంటి బైబిల్ చదవలేను, కానీ నేను బైబిల్ చదువుకుంటున్నా. అమ్మా నేను వచ్చి బోధ చేస్తున్నంటే ఈ ఏజ్లో ఇంత పూర్తి బోధిస్తున్నాను మీకు, ఈ జ్ఞానం బోధిస్తున్నట్టే ఇది దగ్గర ఉన్నాను. ఇది ఎవరికంటే నాకు రాదు జ్ఞానం, అనుభవించడానికి తెలుస్తుంది. నా విధంగా ఏమదంటే వీడేమో ఇచ్చి ఈ దినం గడపదు మనం రాదు. ఏదో దినం గడిపేసి పోవాలి చెప్పుకోవాలి అని రాన్న మనసు. ఒక్కడన్నా మన మనసు పొందాలి. ఒక్కరన్నా దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ వస్తుంది తప్ప నేను ఏమి ఆశించరాలి ఇవ్వలేదు. ఎందుకు మిమ్మల్ని మీకు అందరికి ఇంతగా నేను ఎంతగా చెప్తున్నా అంటే నిజంగా మనుషులు ఎక్కువ ఎవరిని ప్రేమించాలి. మనిషిని ఎక్కువ ప్రేమిస్తే దేవుని ప్రేమించలేము. దేవుని ఎక్కువ ప్రేమిస్తే మనుషులందరూ ప్రేమిస్తారు. నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని వాక్యం అవుతుంది. అంతేనా? ఇప్పుడు నేను నాకు లవర్ ఉంటే నాకు లవర్ కాబట్టి నేను మస్తు ఫోన్ చేస్తుంటాను. ఆయన ఎంత మా పెట్ట మాప
బరాబర్ పెట్టిన ఎవరు అర్థమవుతుంది. ఎవరినైనా ప్రేమిస్తామా? ప్రేమిస్తే విలువనిస్తాం మనిషికి. ఇది నిజం చెప్తున్నాను నేను. మనిషిని ప్రేమిస్తే ఆ మనిషికి స్థానం ఇస్తాం. మనం ఎవరిని ప్రేమిస్తాం? దేవుణ్ణి, లోకాన్ని? దేవుని ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని నేను ప్రేమిస్తాను అంటాం, కానీ ఇది చదివితే తెలుస్తుంది ప్రేమిస్తున్నాను. కాబట్టి నిజంగా ప్రేమ దేవుని సంగమా, దేవుని జీవితము మన జీవితము, మనం ఎలా ఉన్నామో చూడటమే కానీ ఆయన మహిమలో మనం అందరం ముందుగా. హల్లెలూయా. దేవుని రాజ్య వారసులుగా మనం అందరం ఉండాలంటే ఎలా ఉండాలి? సత్క్రియ ఓపికతో చేయాలి. వస్త్రహీనత అయినా, లేమి అయినా, కలివైనా, ఉపదాహమైనా అమ్మా రానున్న దినాల్లో భయంకరమైన వస్తుంది. తెగులు కారణకి కలిగిన అనమాట. కారణకి శాంపుల్ సింపుల్. మా ఇంటి దగ్గర వచ్చిన కారణాలు. హల్లెలూయా. మా ఇంటి దగ్గర డాక్టర్ అంటే నీకే రాకొచ్చి అంటాడు, మరి నాకే దగ్గర బయట కానీ అంతేనా? వాడు బాగా నీకెందుకు వచ్చింది, నీకెందుకు నాకేం తెలుసు, దేవుని తెలుసా అని అదే. ఎందుకంటే నేను కారణం వచ్చినా కూడా కారణం వచ్చినదేమని ప్రార్థన చేసిన. హల్లెలూయా. వారు మా ఊరిలో ఇప్పుడు వారు ఎంత సంతోషపడతారు చూసి దేవుని ప్రార్థన బతికించినట్టున్నాను. హల్లెలూయా. 2-3 పోయి ప్రార్థన డైరెక్ట్ పోయి ప్రార్థన చేసిన. మన దగ్గర ఎవరైనా అనుకోండి ఐ బ్రో, దేవుడు అనుమతిస్తే వస్తుంది మనిషి. దేవుని అనుమతి లేకుండా ముట్టుకుంటూ వస్తారు. ఏమంటే వస్తే వచ్చింది పోతాం. ఏమి దమ్ముండాలి దేవుని నమ్మితే. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మితే ఏముండాలి? ఈ జడాలనికి ధైర్యం కాదు, దేవుని ధైర్యం ఉండాలి. దేవుని నమ్మితే ఏముండదు తెలుసా? శీము నెత్తురు ఉండదంట. నిజంగా చెప్తున్నా, శీము నెత్తురు. ఒకప్పుడు లడైకి తయారయ్యేటట్టు, ఇప్పుడు లడై డుల్లి. నిజంగా డుల్లి లేకుంటే దండగ. మనం నేను కాలేజ్ ఎదురైతే వస్తున్నంటే భయం ఇక్కడ వస్తూ కొడతాను అంటాడు. అప్పుడు లేదని పోతుంది లేదు కాబట్టి. ఇప్పుడు లేదా కాదు. కానీ మనిషిని ప్రేమించి మన నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించి మన ఈ మాట ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే మన జీవితంలో అది అప్లై అయినప్పుడు. నీ సహోదరుని ప్రేమించకుండా కనబడని నన్ను ప్రేమిస్తున్నాను. బైబిల్ కనబడని నీ సహోదరిని, నీ అక్కను, మీ చెల్లెలు, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబంలో ఉన్న వారిని ఇంకా కూడా క్షమించకుండా ఉండి, ఇంకా కూడా అదే జీవితం కొనసాగిస్తూ ఉండి క్షమించలేకుండా నీవు ఉంటే నీ క్షమాపణ రాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవుని సంఘముగా మనమందరము ఆయన కొరకు బ్రతకాలి. ఇటు మాటలు దేవుడు దీవించినగా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాట పాడు. నూతన సంవత్సరం వచ్చిన కాబట్టి ఒక పాట పాడు. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఒక నిమిషం.